సో ఇవాళ మనం సైనసైటిస్ రిలేటెడ్ సర్జరీస్ దానిలో బియాండ్ బెలూన్ సైనోప్లాస్టీ లైక్ ఆ సింపుల్ ప్రొసీజర్ కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి సైనసైటిస్ దాని గురించి, దీని గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. సైనసైటిస్ మీ అందరికీ తెలిసిన విషయమే. సో రికరెంట్ గా ముక్కులోంచి నీరులా కారడం, ముక్కు నుంచి గొంతులోకి తెమడలా రావడం, తలనొప్పి ఉండడం, ముఖం నొప్పి పుట్టడం, ఇవన్నీ కూడా సైనసైటిస్ లో ఉండే రొటీన్ ఫీచర్స్ అన్నమాట. సో ఇట్లాంటి కేసెస్ కి ముందు మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్ తో రెస్పాన్స్ రాలేదు, సైనస్ ఓపెనింగ్స్ లో బ్లాక్స్ ఉన్నాయి అని అంటే మనం బెలూన్ సైనోప్లాస్టీ ప్రొసీజర్కి వెళ్తాం. సైనస్ ఓపెనింగ్స్ ని వైడెన్ చేసి సైనస్ డ్రైనేజ్ హెల్ప్ అయ్యేలా చూడడం కోసం. సో బియాండ్ దిస్ ఇంకా సైనసైటిస్ ప్రాబ్లమ్ కి రిలీఫ్ రావట్లేదు పేషెంట్ కి. అండ్ దీంతో పాటు అడిషనల్ గా ముక్కులో పాలిప్స్ లాంటివి ఉండడము, లేకపోతే చీమ్లా చేరడము, ఇన్ఫెక్షన్ సైనస్ నుండి చుట్టుపక్కల ప్రదేశాలకి మనకి అన్నిటిని ఇన్ఫెక్ట్ చేయడం, కన్ను కానీ బ్రెయిన్ వైపు కానీ ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్సెస్ కనిపించడం, ఇట్లాంటి అన్ని కేసెస్ కూడా బియాండ్ సైనోప్లాస్టీ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ అవైలబుల్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. సో దీనిలో ఏం చేస్తాము అని అంటే, మనం ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ఏదైతే సైనసెస్ లో వాపులు ఏర్పడి ఉంటాయో అండ్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, డిసీజ్డ్ మ్యూకోజా ఉంటుందో దాన్ని అన్నిటిని క్లియర్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఏదైతే హెల్దీ మ్యూకోజా ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. అందుకే దీన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని అంటాం అనమాట. ఇది ఒక ప్రొసీజర్. ఇది చేసేటప్పుడు చాలా కేసెస్ కి ఇప్పుడు మనం కొత్త ఎక్విప్మెంట్ అయిన మైక్రో డిబ్రైడర్ అనే మెషిన్ ని వాడుతున్నాం. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మన ఏషియన్టీలో ఆల్మోస్ట్ అన్ని ఫెస్ట్ కేసెస్ కి ఖచ్చితంగా డిబ్రైడర్ యూజ్ చేస్తాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని అంటే, నేను మెన్షన్ చేసినట్టు ఫంక్షన్ ని కాపాడడం. సో అంటే హెల్దీ మ్యూకోజాని ప్రిజర్వ్ చేయడానికి కుదురుతుంది అండ్ ప్రిసైజ్ గా మన డిసీజ్ ని క్లియర్ చేయడానికి, మ్యూకోజాని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మనం సర్జరీ చేయడానికి కుదురుతుంది. ఇది ఒక టెక్నిక్. ఇంకా ఇంకా మనకి నావిగేషన్ సిస్టమ్ గైడెడ్ తోటి సైనస్ సర్జరీ అన్నమాట. మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ నావిగేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది ఎలా పనికొస్తుంది అని అంటే, ఏవైతే కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో లైక్ ఫ్రాంటల్ సైనస్ లోపల డిసీజ్ ఉన్నవి కానీ, ఆర్బిట్ పక్కన లేకపోతే బ్రెయిన్ కి దగ్గరగా స్పినాయిడ్ సైనస్ లోపల సైనసైటిస్ ఫీచర్స్ ఉన్న పేషెంట్స్ కి నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనం ప్రెసిషన్ తోటి ఇంకా ఏ సైడ్ ఆర్గన్స్ ని ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తగా సర్జరీ చేయడానికి కుదురుతుంది. అండ్ మనం రియల్ టైమ్ లో ఏ సైనస్ లో ఉన్నాము, ఎక్కడ డిసీజ్ ని తీస్తున్నాము అన్నది నావిగేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో నావిగేషన్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనం నావిగేషన్ సిస్టమ్ లో పేషెంట్ కి ప్రయర్ గా సిటీ ఎంఆర్ఐ ద్వారా ఇమేజ్ ని మ్యాప్ చేస్తాం, అంటే సైనసెస్ ని మ్యాప్ చేస్తాం. దీన్ని మనం ఈ నావిగేషన్ సిస్టమ్ లో ఎంటర్ చేసి పేషెంట్ ఒక అనటామికల్ ల్యాండ్ మార్క్స్ తోటి రియల్ టైమ్ లో మనం వాటిని రిజిస్టర్ చేస్తాం. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇన్స్ట్రుమెంట్ ని ట్రాక్ చేయడానికి కుదురుతుంది. ఎక్కడ ఉంది కరెక్ట్ గా ఏ పార్ట్ ఆఫ్ ద నోస్ లో కానీ స్కల్ బేస్ లో కానీ ఆపరేట్ చేస్తున్నాం అన్నది మనకి క్లియర్ కట్ గా చేస్తున్న టైంలో తెలుస్తుంది. సో వీ కెన్ అవాయిడ్ అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అండ్ డూ ఏ ప్రిసైజ్ సర్జరీ యూజింగ్ దిస్ నావిగేషన్ సిస్టమ్. ఇది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నిక్ అవైలబుల్. ఇంకా ఏమి ఉన్నాయి అని అంటే, స్టిరాయిడ్ ఎల్యూటింగ్ ఇంప్లాంట్స్. అంటే ఎవరికైతే రికరెంట్ గా డిసీజ్ ఉంటుందో, అంటే వాళ్ళకి మళ్ళీ సర్జరీస్ పడి మళ్ళీ ఆపరేట్ చేసి లోపల వాపుల్లాగా ఏర్పడము, అతుకులు లాంటివి రావడం, ఇలాంటివి జరుగుతుందో వీళ్ళకి సర్జరీ టైంలో ఈ స్టిరాయిడ్ ని లో డోస్ లో పర్సిస్టెంట్ గా రిలీజ్ చేయడానికి కొన్ని ఇంప్లాంట్స్ మనకి కొత్తగా అవైలబిలిటీలోకి వచ్చాయి. ఇవి బయోడిగ్రేడబుల్ ఉంటాయి, అంటే వాటంతట అవే ఆఫ్టర్ సమ్ పాయింట్ దే విల్ గెట్ అబ్జర్వ్డ్ అనమాట. సో డిగ్రేడ్ అయిపోతాయి. సో వీటి ద్వారా ఏమవుతుంటే, ఈ స్టిరాయిడ్ కొంచెం ఆ ఏరియాలో యాక్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో దానివల్ల అతుకులు రావడం, మళ్ళీ తిరిగి వాపులు ఏర్పడడం ఈ క్రానిక్ పేషెంట్స్, రికరెంట్ పేషెంట్స్ లో తగ్గుతుంది అనమాట. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అవైలబుల్. ఇంకా ఏమి ఉన్నాయి అని అంటే, మనకి ఎండోస్కోపిక్ సర్జరీస్ లోనే మనం పాలిప్స్ కేసెస్ ని, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం కంప్లీట్ గా ఈ ఫ్రాంటల్ సైనస్ లో ఉన్న వాటిని క్లియర్ చేస్తాం అన్నమాట. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. అండ్ ఆల్సో
ఇప్పుడు మనకు కొత్తగా బయోలాజిక్ థెరపీస్ ఒకటి అవైలబిలిటీలోకి వచ్చాయి. ఎవరికైనా అంటే సైనసైటిస్ తో పాటు పాలిప్స్ అంటే ఎలర్జిక్ పాలిపోసిస్ ఉన్న పేషెంట్స్ కి అండ్ ఆల్సో వీళ్ళకి ఆస్తమా కొరిలేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటి అని అంటే ఈ యాంటీ ఐజీఈ యాంటీబాడీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒమాలిజుమాబ్ అని అండ్ నెక్స్ట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లో డుపాలిమాబ్ అని ఇలాగా కొన్ని మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి ఇంజెక్షన్స్ ద్వారా రెగ్యులర్ డోసెస్ లో పేషెంట్ కి ఇవ్వడం వల్ల మనం రికరెన్స్ ఛాన్స్ ని అండ్ ఆస్మా కూడా ట్రీట్ చేయడానికి కుదురుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ అవైలబుల్ ఫర్ రికరెంట్ అండ్ ప్రొలాంగ్డ్ డిసీజెస్ ఆఫ్ సైనసైటిస్. ఇవన్నీ కూడా మన ఏషియన్ ఈఎన్టీలో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు సైనస్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కి ఎక్కడెక్కడో తిరిగి సరిగా అందని ట్రీట్మెంట్ తో కనుక బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఏషియన్ ఈఎన్టీకి రండి. మీ ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ ఇవ్వడం కుదురుతుంది.